హలో గైస్, అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం రివ్యూకి వెళ్ళే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఏం చెప్పాలి భయ్య సినిమా గురించి? ఫుల్ ట్రాక్లో ఉందాం అనుకున్నాం సినిమాలో, బట్ ఎక్కడో క్రాక్ తప్పిందని చెప్పొచ్చు. సింపుల్ స్టోరీ, నిజం చెప్తున్నా. ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్, మన హీరో ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ ఉంటాడు. అయితే తన ఫ్యామిలీ కోసం ఆ గ్యాంగ్స్టర్ అనే వ్యక్తిని వదిలేసి తన తప్పులను ఒప్పుకొని జైలుకి వెళ్తాడు. అయితే తన కొడుకుకి చిన్నప్పుడు మాటిస్తాడు. తన 18 ఇయర్స్ బర్త్డే రోజు తనకే ఐ లవ్ యూ చెప్తాడని, ఐ లవ్ యూ నాన్న అని చెప్తా అని తన వైఫ్ ముందు మాట ఇస్తాడు. అది జరుగుతుందా? దాని తర్వాత మన హీరో తన కొడుకుని కలవడానికి వచ్చినప్పుడు తన కొడుకు కిడ్నాప్ అయిపోతాడు. తన కొడుకుని ఎలా పట్టుకుంటాడో, మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారి పట్టుకుంటారు. అంటే మన హీరో తన కొడుకుని పట్టుకోవడానికి తన పాత నిజమైన అంటే పాత గ్యాంగ్స్టర్ రూపం ఉంది కదా, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకొని తన కొడుకుని కాపాడుకోడా అనేది చిత్రం. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తాడు. అదేవిధంగా త్రిష హీరోయిన్గా నటించింది. అదేవిధంగా ఈ చిత్రం ఓవరాల్గా బాగుంది, బట్ ఎక్కడో ఇచ్చిన హైప్కి ఇచ్చిన మూవీకి సరిపోలేదు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాకి 5కి 3.5 రేటింగ్ ఇస్తా. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.